పార్టీలో ఉన్నటువంటి అడ్డంకి ఏదైతే ఉందో దాన్ని గత 10 ఏళ్లలో నీట్గా పక్కకి తప్పించారు. అతన్ని శత్రువుగా కూడా చూపించేశారు పార్టీకి, వారసత్వం అనే ఇబ్బంది రానియకుండా. ఇప్పుడు ఎన్టీఆర్ గారి వారసుడుగా బాలయ్య రావాలా? బాలయ్య ఆల్రెడీ మంత్రి పదవి కూడా తీసుకోలేదు. కంప్లీట్గా ఆయన బిడ్డని ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి ఈ మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది, ముఖ్యమంత్రి పదవి. ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. రెండోది జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బంది రాకుండా అతను ఆల్రెడీ జాగ్రత్తగా పక్కన పెట్టారు. అప్పుడెప్పుడైతే దాన్ని ఏమంటారు మహానాడులో పిలవడం మానేశారు అప్పటి నుంచినే బిగిన్ అయిపోయినట్టు. ఇక లోకేష్ నాయకత్వానికి జై కొట్టడం అనేటటువంటి దిశగా పార్టీని నడిపించారు. 2009 అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా జూనియర్ ఎన్టీఆర్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం కావచ్చు, సేమ్ టైం లోకేష్ అద్భుతమైనటువంటి వ్యక్తి అనేది ప్రొజెక్ట్ చేయడం కావచ్చు, మీడియా సోషల్ మీడియా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ని విలన్గా చూపించడం కావచ్చు, లోకేష్ని హీరోగా ప్రొజెక్ట్ చేయడం కానీ జరిగిపోయింది. దాని పర్యవసానానికి అంటే అది ఆనాటి నుండి ప్లానింగ్ ఉంది అనడానికి సాక్ష్యం ఇప్పుడు యాక్సెప్టెడ్ అనమాట. ఢిల్లీ యాక్సెప్ట్ చేసిందంటే బీజేపీ అధిష్టానం యాక్సెప్ట్ చేసిందంటే ఇక తిరుగులేదు. ఇక దాంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందట్టు, బీజేపీ అది నాయకత్వం అంగీకరించినట్టు. ఆల్రెడీ కాంగ్రెస్ ఎప్పుడు అంగీకరించేసింది ఆయన నాయకత్వాన్ని. ఎందుకంటే క్రిందటిసారి చంద్రబాబు గారితో పాటు లోకేష్ కూడా తిరిగారు కదా, ఏది తెలంగాణ ఎలక్షన్స్కి సంబంధించి. అప్పుడు ఇద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడు 2018లో అప్పుడే కాంగ్రెస్ నాయకత్వం లోకేష్ని యాక్సెప్ట్ చేసేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఢిల్లీలో అంటే ఆయన ఆల్రెడీ దానికి అర్హుడే లోకేష్, ఎందుకంటే ప్రూవ్ చేసుకున్నాడు. పార్టీలో సభ్యత్వ నమోదులతో ప్రారంభించి ఒకనాడు చంద్రబాబు నాయుడు ఎట్లయితే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకునేటప్పుడు కార్యకర్తల నాయకుడిగా ఎదిగాడు ఆయన. అదే ఈయన స్టార్టింగ్ ఈయనకి అట్లాంటి ప్రతిఘటన అవసరం లేని కార్యకర్తల నాయకుడు అయ్యాడు. ముందు కార్యకర్తల బాగోగులు చూసుకున్నాడు, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్డెక్కి తిరిగాడు. ఆ తర్వాతన ఇక తండ్రి కూడా ఒప్పేసుకున్నాడు, కుటుంబం అంతా కూడా ఒప్పేసుకున్నాడు.